ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దయచేసి అర్థం చేసుకోండి. పరవ దృష్టిలో వీళ్ళు చేసింది తప్పే కావచ్చు, కానీ వీళ్ళ ప్రేమ దృష్టిలో వాళ్ళు చేసిన దాన్ని అర్థం చేసుకోకపోతే మనదే తప్పు అవుతుంది. ఆవేశపడకుండా వాళ్ళని క్షమించి ఆశీర్వదించండి. వాళ్ళ తరపున వకాల్తా తీసుకున్నది ఇక చాలు. ఆఖరిసారిగా చెప్తున్నాను, వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయి. పంపించు. మీ మాటని కాదు అని నేను కల్లో కూడా అనలేదు, కానీ ఈ విషయంలో వీళ్ళని వెనక్కి పంపలేనండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆర్చను వదిలిపెట్టనని నా చెల్లెలికి ఒట్టు వేసి మాటిచ్చానండి. తనని నీ కూతుర్లా కాపాడుకుంటానని నాకు మాటివ్వక నీ చెల్లెలికి మాటిచ్చానని నా మాటని పట్టించుకోనంటున్నావా జానకి? ఏమండి, అలా కాదు. నిన్న మొన్న నీ చెల్లెలికిచ్చిన మాట గుర్తుంది, కానీ 25 ఏళ్ల కిందట నాకిచ్చిన మాట గుర్తులేదా నీకు? నాతో తాళి కట్టించుకుని నా వేలు పట్టుకుని నా వెనకాల 7 అడుగులు నడిచి నా కష్టసుఖాల్లో తోడుంటానని, నా పరువు మర్యాదలను కాపాడతానని నువ్వు ఆ రోజు చేసిన ప్రమాణాలు పక్కన పెడుతున్నావు. ఇక నువ్వు నా పక్కనుండే అర్హతని కోల్పోయావు. వెళ్ళు, నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళిపో. వెళ్ళు. ఏమండి, ఏమండి, వినండి, అంత మాట అనకండి. ఏం చెప్పొద్దు. ఇంకా నా సహనానికి పరీక్ష పెట్టకుండా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నాన్న, అది కాదు నాన్న. అమ్మని పంపించకు నాన్న. ఆ అమ్మ మనతోనే ఉండాలి నాన్న. ప్లీజ్ నాన్న, పంపించకు. అది కాదండి, ఒక్కసారి వినండి, అర్థం చేసుకోండి. ఏమండి, అర్థం చేసుకోండి. ఇప్పుడే చేయాలి లాభమే. చెల్లి చెల్లి అంటూ వాడు తాళి కట్టకపోతే చివరికి మిగిలేది ఇదిగో ఈ ఏడిపే. వెళ్ళండి. అత్తయ్య, ఇంతమందిని బాధ పెట్టి ఈ ఇంటి పరువు తీసి పెళ్లి చేసుకుని వీళ్ళేం ఆనందంగా ఉంటారో
వీళ్ళ వెనక నువ్వు ఉండి ఏం ఉద్ధరిస్తావో నేను చూస్తాను. వెళ్ళండి. అత్తయ్య, అత్తయ్య గారు, ఏమండి? పెదనాన్న, పెదనాన్న. మమ్మల్ని క్షమించండి పెదనాన్న. మీ పరువు తీయాలని కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని కానీ మేము ఈ పెళ్లి చేసుకోలేదు పెదనాన్న. మరెందుకు చేసుకున్నావే పెళ్లి? ఆ? రామా జీవితం నాశనం చేయడానికా, లేక నన్ను నా కొడుకుని దూరం చేయడానికా? లేదత్తయ్య. పద్మా, మాటలు అనవసరం. లాగే బయటికి గెంటే ఈ ముగ్గురిని. పెదనాన్న, ప్లీజ్ పెదనాన్న. నాకు అమ్మ లేదు, నాన్న జాడ తెలియదు. మీరు దూరం అయిపోతే ప్రాణం పోయినట్టుంటుంది. మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించకండి పెదనాన్న, ప్లీజ్. మమ్మల్ని క్షమించండి పెదనాన్న, ప్లీజ్ పెదనాన్న. పద్మా, లేవే. అమ్మ పోయింది, నాన్న పోయాడు అని ముందు తెలీదా నీకు? చేసిందంతా చేసి నంగనాచి తొంగబుర్రలా ఏడిస్తే కరిగిపోవడానికి ఇక్కడెవరూ లేరు. పద రా. పద్మ, పద్మ, అత్తయ్య, పద్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.